చాలా విశేషమైనటువంటి ఫలశ్రుతి చెప్పారు. అందున ఆశ్చర్యం ఏమిటంటే, అనుకోకుండా ఈ సంవత్సరం రామారావుపేట శివాలయంలో ఉపన్యాసం చెప్పినప్పుడు గంగావతరణం గురించి చెప్పేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించాడు. ఇవాళ అనుకోకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క వృత్తాంతాన్ని, ఆ స్కందోత్పత్తిని గురించి స్వామి పలికించాలి. నేను ఎంతటి వాణ్ణి కనుక ఆయన గురించి మాట్లాడడానికి. మనం సరిపోతామా? నీవే మూలము సర్వశాస్త్రములకు నిద్రాద్యవస్థాత్రయిన్, నీవే మూలము సర్వ సృష్టికి మరిన్ వృత్తాది గీతాలకు, నీవే మూలము యజ్ఞతంత్ర కవితానేత్రావధానంబులన్, నీవే మూలము నాదువాక్కులకును నికంబుగా శంకర అంటారు. మహానుభావుడు ఆయనే వాక్కై పలకాలి తప్ప ఆ మహేశ్వరుని యొక్క ఢమరుక మోగితే 14 సార్లు అందులోంచి వచ్చినటువంటి మాహేశ్వర సూత్రములలోంచి సమస్త వాంగ్మయం వచ్చింది. సమస్త వాంగ్మయమునకు కర్త పరమశివుడు. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా పలకగలిగినటువంటి వాడు ఉండడు. ఒక్క విషయాన్ని వ్రాయగలిగిన వారు ఉండరు. పోతనామాచ్యులంతటి వారు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరించవలసి వస్తే 1కి 10 మార్లు చెప్తుంటాను ఈ విషయాన్ని నేను. అమ్మలగన్నయమ్మ ముగుదమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపార్థినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని స్తోత్రం చేస్తే ఆ అమ్మవారు పరమశివానుగ్రహం ఆయన యందు ప్రసరించడానికి అవకాశం ఇచ్చింది. వాలిన భక్తి మెచ్చద నవారిత తాండవ కేళికి, దయాశాలికి, శూలికి, శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికి, కపాలికి, బాల శశాంక మౌలికి, మన్మథ గర్వ పర్వతోన్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహళికి అని స్తోత్రం చేశారు. అట్లా పార్వతీ పరమేశ్వరుల్ని స్తోత్రం చేయడం వల్ల కలిగినటువంటి అనుగ్రహవశం చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని రాసినటువంటి ఆ పోతన గారు కూడా ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం లేకుండా ఎవ్వరూ ఏదీ చెయ్యలేరు ప్రపంచంలో. అటువంటి వాడు పరమశివుడంటే. ఆయన గురించి ఎవరు చెప్పగలరు? ఆయన యొక్క స్వరూపం ఇది అని చెప్పడం కుదరదు. పైకి చూడ్డానికి ఎంతో అమంగళంగా ఉన్నట్టుగా కనపడుతుంది. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా నమయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా ననువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు. పైకి చూడడానికి అలా కనపడతాడు, కానీ సమస్త మంగళములు ఆయన దగ్గరే ఉన్నాయి. అందుకే ఆయన పేరే శివ. ఆయన పాదములు పట్టుకోకపోతే ఒక్క మంగళం జరిగే అవకాశం ఉండదు. అందుకే ఆ మహానుభావుణ్ణి స్తోత్రం చేస్తూ ఆయన్ని ఎవరర్థం చేసుకోగలరు? బ్రహ్మ విష్ణువులంతటి వారే మోహమునకు వశులై పరమశివుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోలేక ఆయన యొక్క ఆద్యంతములు తెలుసుకోవడానికి ప్రయత్నించడంలో విఫలమయ్యారు. జ్యోతిస్తంభమై ఆ అరుణాచల శిఖరం మీద వెలిస్తే మహానుభావుడి యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు. అందుకే అంటారు, భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంజ, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధ మోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు, నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు, శక్తియుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరాత్మవీవు, ప్రణమరయ అఖిలమునకును మూడు లోకములకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుదికి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయ్యన. చూడడానికి బ్రహ్మగా విష్ణువుగా మహేశ్వరుడిగా మూడు రూపములుగా కనపడి తుట్టతుదన చిట్ట చివరికి ఏకం సత్ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నదొక్కటే పదార్థము, ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ, శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ, శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. ఆ ఉన్న ఒక పరమాత్మయే బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా ముగ్గురుగా ఉండి సృష్టి స్థితి లయములను చేస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ ఆయన గురించి చెప్పడం గాని ఆయన్ని అర్చించడం కాని నిజంగా సాధ్యమయ్యే విషయాల? శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరిలో కైమోర్చి, స్వామి నీకు నేను ఏమని పూజ చేయగలనయ్యా? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే
గంధే గంధవహాత్మతాన్న పచనే బర్హిర్ముఖాద్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయిచే బాలేందు చూడామణి శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీగురో అని స్తోత్రం చేశారు. స్వామి, నీకు నేను ఏ విధంగా అర్చన చెయ్యగలనయ్యా? నువ్వేం సామాన్యుడివా? అనంత కోటి బ్రహ్మాండములు నిండి నిబిడీకృతమైపోయినటువంటి స్వామివి. నీకు నేను అర్చన చెయ్యనా? ఎలా చేస్తాను? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత. నీకు వస్త్రం సమర్పించాలంటే సహస్ర కిరణములు కలిగినటువంటి సూర్య భగవానుడు ఒక్కడే చెయ్యగలడు. ఎందుకని? ఆయన కిరణములు అంతటా ప్రసరిస్తాయి కాబట్టి. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత. నీకు పుష్పార్చన చెయ్యాలంటే ఒక్క శ్రీ మహావిష్ణువు చెయ్యగలరు. ఎందుకు చెయ్యగలరు? ఆయన అంతటా వ్యాపించి ఉన్నవారు కనుక ఆయన చెయ్యగలరు. గంధే గంధవహాత్మతాన్న పచనే బర్హిర్ముఖాద్యక్షత. నీకు ధూపం వెయ్యాలంటే నా చేతనవుతుందా స్వామి? ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందు మాంతామృతై అస్తోకాప్లతమేకమీశమనిశం వృద్ధానువాకాంజపన్. అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమేశ్వరుడికి నేను ధూపం ఇవ్వనా స్వామి? అది ఒక్క వాయువు చెయ్యగలడు, అంతటా ప్రసరిస్తాడు కనుక. నీకు నేను ఏమని పదార్థాన్ని పచనం చేసి నివేదన చెయ్యగలను? అగ్నిముఖాధ్యక్షుడైనటువంటి ఇంద్రుడు బహుశః చెయ్యగలిగితే చెయ్యవచ్చు. స్వామి, నీకు అర్ఘ్యపాత్ర సమర్పిద్దామంటే దానికి హిరణ్యగర్భుడొక్కడే తగినవాడు. నేనేమివ్వగలనయ్యా తండ్రి? ఈ అంశాలన్నీ నాలోకొస్తే నేను నీకు ఇవి చెయ్యగలనేమో. అంటే ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన నాడు చెయ్యగలనేమో. ఎందుకని ఆయనకి మనకి తేడా లేనటువంటి స్థితి కలుగుతుంది కనుక. పాశబద్ధస్తథాజీవ పాశముక్తో సదాశివ. పాశములతోటి బంధింపబడి ఉండి సంసారమునందు మగ్నుడై జ్ఞానము లేక అజ్ఞానమునందు మగ్గినంతసేపు వాడు పశువే. ఎందుకని? మనము పశువు, ఆయన పశుపతి. శంకర భగవత్పాదులు చాలా అద్భుతమైన స్తోత్రం చేస్తారు శివానందలహరిలో. స్వామి, నువ్వు నన్ను కాపాడడానికి నీకు నాకు ఉన్న బంధం ఒక్కటి చాలదు. ఏమిటా బంధం? స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచితురః కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మహికోహం పశుపతేః పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో. స్వామి, నేను పశువుని, నువ్వు పశుపతివి. నాకేమి శాస్త్రాలు వచ్చు స్వామి? ఇది శంకర భగవత్పాదులు అడిగిన ప్రశ్న. శంకరుల కన్నా గొప్పవారున్నారండి ప్రపంచంలో? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుని యొక్క పాద పద్మములు పట్టినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి సందిగ్ధము లేనటువంటి స్థితిలో భాషిస్తాయో అటువంటి జగదాచార్యుడైనటువంటి శంకరుడు జ్ఞానావలంబకుడు కనుక, మహానుభావుడు జ్ఞానమూర్తి కనుక శంకరుణ్ణి స్తోత్రం చేస్తూ అంటారు. స్వామి, నాకేమొచ్చు? స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ. నాకు సంగీతం వచ్చా, శకున శాస్త్రం వచ్చా? ఏమొచ్చు తండ్రి? నేను ఎందుకు రాజులు మెచ్చుకుంటారు? నాకేమీ రాదు. నేను పశువుని, నువ్వో పశుపతివి. చాలదా మన ఇద్దరికి సంబంధం? నువ్వు పశువులకి పతివి, నేను పశువుని. కాబట్టి నువ్వు నన్ను కాపాడద్దు, నన్ను కాపాడు. ఏమి వినయం అండి శంకరులది! శంకరుల దగ్గర నేర్చుకోవాలి వినయం అంటే ఏమిటో. అంతటి మహానుభావుడు ఆయన ఏమి చెయ్యలేడు కనుక అందుకే ఆయనకి పటవేన మహా అని సహస్రంలో ఒక నామం. శంకరుడు చేసినటువంటి లీలా విశేషములను ఎవ్వరూ చేయలేరు. ఎక్కడి గంగ? ఎక్కడి నుంచో ఆకాశము నుండి పతితమైనటువంటి గంగని ఎవరు పట్టగలరు? రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు నురుగుతో పొంగుతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుచున భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర. మహానుభావుడు గంగని ఒక సంవత్సరం పాటు జటాజూటంలోంచి బిందువు కిందకి జారిపోకుండా పట్టగలిగినటువంటి మొనగాడు శంకరుడంటే. శంకరోతి ఇతి శంకర. ఉపకారం చెయ్యడం తప్ప అపకారం అంటే ఏమిటో తెలియనివాడు పరమశివుడంటే. అంతటి స్వామివి కదా తండ్రి నువ్వు. జనకుడు చేయు యజ్ఞమును చెండిక జెచ్చర చూచునంతు తా మనమున ఇంచుకంత అనుమానము లేక చనంగనొక్కరున్ స్వజనులు చూడకుండుటచమది గాయము పొందెను వీడదేహమున్ ఘనమగు రుద్రమూర్తి వయి దక్షుని చపితివి నాడు శంకర. స్వామి, ఆనాడు పార్వతీదేవి పుట్టింటి వారు యజ్ఞం చేస్తున్నారని విడితే దక్ష ప్రజాపతి పలకరించకపోతే మనస్సు ఖేదము పొంది ఎక్కడ శివనింద జరుగుతోందో అక్కడ ఉండకూడదని అగ్నిహోత్రంలో శరీరాన్ని విడిచిపెడితే ఆనాడు నువ్వు రుద్రుడవై ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశావు. నువ్వు సామాన్యుడివా తండ్రి? ఆ పురములు త్రిపురములను ధ్వంసం చేయవలసి వచ్చింది. అప్పుడు మయసన్నిర్మిత పట్టణత్రయమునన్ మాయావుదయిసొచ్చి నిర్దయతన్ నిర్జరలోకవాసులను విధ్వస్తంబు గావింపగా దయతో ప్రార్థించు ఆదిత్యులన్ దయతో నేల సురారి పట్టణములను నిర్దాహించితే శంకర. ఆనాడు ఆ త్రిపురములు ఆ త్రిపురాసురులు కోరుకున్నారు,
1000 సంవత్సరములకు ఒకసారి పుష్కళావర్తక మేఘములు కురుస్తుంటే మా 3 పట్టణములు, బంగారు పట్టణము, వెండి పట్టణము, ఇనుప పట్టణము 3 కూడా ఒక్క క్షణం పాటు మధ్యాహ్న కాలమునందు ఒకే సరళ రేఖలోకి వచ్చినటువంటి సమయంలో దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఇంతకు ముందు ఎవ్వరూ ఎక్కనటువంటి రథమెక్కి, ఇంతకు ముందు ఎన్నడూ ఎవ్వరూ పట్టనటువంటి వాడు బాణమును పట్టి, ఇంతకు ముందు ఎవ్వడూ పట్టనటువంటి ధనస్సుని చేతపట్టి ఒక్క బాణంతో దగ్ధం చేస్తే ఆనాడు మేము మరణిస్తామని బ్రహ్మగారి దగ్గర వరం పుచ్చుకున్నారు. ఎవరు బయలుదేరుతారు? దేవతా సార్వభౌముడెవరు అనవలసి వచ్చింది. అందుకే పరమశివుడికి మహేశ్వరుడని పేరు. మహేశ్వరుడంటే శృతిమాత చెప్పింది, తమీశ్వరానాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం. ఆయన ఈశ్వరులకు ఈశ్వరుడు. అందుచేత మహానుభావుడు ఆయన బయలుదేరాడు. ఆ రోజున బయలుదేరితే భూమండలం అంతా ఆయనకి రథమైంది. సూర్యచంద్రుడు చక్రాలయ్యారు, వేదములు గుర్రములయ్యాయి. సాక్షాత్తుగా బ్రహ్మగారు రథాన్ని తోలేరు. వచ్చారు, ఎదురుగుండా త్రిపురములు సరళరేఖలోకి వస్తున్నాయి. ఏమిరా? శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాళి సీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మీరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని కీర్తిస్తారు. ఆయన దేవతా సార్వభౌముడు కనుక రథం ఎక్కారు. ఎక్కి ఏమిరా మిమ్మల్ని చంపడానికి బాణప్రయోగం చెయ్యాలా అని 3వ కన్ను తెరుస్తున్నారట. లింగ పురాణంలో వర్ణిస్తారు. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థితా దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యత దేవేశ వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశ శరన్మోక్తుమిహార్హసి అని వచ్చి భగవానుడైనటువంటి సోముడు, శ్రీ మహావిష్ణువు, చంద్రుడు వీళ్ళందరూ బాణరూపంలో వచ్చి, స్వామి ఒక్కసారి మీ ఆ అమృత సదృశమైనటువంటి మీ యొక్క ఆ వేళ్లతో మమ్మల్ని స్వీకరించి ధనస్సులో పెట్టి విడిచిపెట్టరా? మీ ధనస్సు నుంచి విడిచిపెట్టబడినటువంటి బాణముగా వెళ్లి త్రిపురములను సంహరించినటువంటి ఖ్యాతి పొందాలని కోరికగా ఉంది. ఎక్కడదా శక్తి? సుందరకాండలో హనుమంటారు, యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్తత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. నేను లంకా పట్టణానికి ఎడతాను. ఎలా వెడతాను? రామచంద్రమూర్తి చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండములో సంధించి విడిచిపెట్టినటువంటి బాణము తన స్వశక్తి కాక రామచంద్రమూర్తి శక్తిని పుణికి పుచ్చుకుని వెళ్ళినట్టుగా వెడతానన్నారు. అలా స్వామి ఇవాళ నీ శక్తి మాలో ప్రవేశించేటట్టుగా ఒక్కసారి స్వీకరించి ఆ బాణాన్ని ధనస్సునికి సంధించి విడిచిపెట్టవా అని అడిగారు. అలా అడిగినందుకుట శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో సగభాగం ఇచ్చారు. అది హరిహర స్వరూపం, స్కందపురాణంలో వర్ణిస్తారు. అందుకని ఆయన పార్వతీదేవికి ఉపదేశం చేశారు మళ్ళీ ఎలా సగభాగాన్ని పొందాలి అన్న విషయంలో. అప్పుడు వచ్చింది శివాష్టోత్తర శతనామ స్తోత్రం. అందుకని శివానందలహరిలో శంకరులు అంటారు, బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతి ఘోణిత్వం సఖితా మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్యేవ హిమచేత్కో వా తదన్యోధిక. ఒకసారి బాణం అయ్యారు, ఒకసారి వరాహ రూపంలో ఆయన యొక్క ఆది కనుక్కోవాలని కిందకెళ్లారు. సాయం సంధ్యా సమయంలో పరమశివుడు కైలాస పర్వతం మీద నాట్యం చేస్తుంటాడు మహానుభావుడు. ఆ నటరాజమూర్తి విశేషమైనటువంటి మూర్తి. ఒక చేతిలో ఢమరుకుంటుంది, ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, మధ్యలో శిరస్సు ఉంటుంది. ఆ కడుపుకి పావులు చుట్టుకుని ఉంటాయి. కుడిపాదంతో అక్కడ ఉండేటటువంటి ఆ అంధకాసురుడనే రాక్షసుడిని తొక్కుతూ ఉంటారు. ఎడంపాదం పైకెత్తి ఉంటుంది. నాట్యం నేర్చుకున్న, సంగీతం నేర్చుకున్న, బ్రహ్మ విద్య నేర్చుకున్న నటరాజస్వామి పాదములకు మొక్కుతారు. ఇందుచేత ఆ నటరాజమూర్తి యొక్క స్థితి అటువంటిది. ఆకాశాద్వాయు అని ఆకాశములోంచి